ఇది మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. రైట్. విజయభాస్కర్ గారు చెప్పండి. పూర్తిగా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కక్షపూరితంగా చేస్తున్నటువంటి అరెస్టులే ఇక మీడియా వరకు కూడా వెళ్ళారంటే అర్థం చేసుకోవచ్చు అంటూ వైసీపీ వాళ్ళు చెప్తున్నారు. ఏంటండి దేనికి అసలు పదే పదే వైసీపీ నాయకుల అరెస్టులు ఎందుకు జరుగుతున్నాయి, కక్షపూరితం కాకపోతే అనేది ప్రశ్న. పోతే కొమ్మినేని వ్యాఖ్యలకు సంబంధించి ఆయన ఏదో ఒకరిని వారిస్తుంటే దాన్ని కూడా రాంగ్గా తీసుకొని కావాలనే టార్గెట్ చేశారు. టీడీపీ మహిళలంతా వెళ్ళి మహిళా కమిషన్కి కంప్లైంట్ ఇవ్వడం ఏంటి, మహిళా కమిషన్ సుమోటోగా తీసుకోవడం ఏంటి, అరెస్ట్ చేయడం ఏంటంటూ అడుగుతున్నారు. అవసరమైతే క్షమాపణలు చెప్తా అన్నప్పటికీ కూడా అరెస్ట్ చేయడంలో ఆంతర్యం ఏంటి అనేది వారి ప్రశ్న. ఎలా చూస్తారు, ఏం చెప్తారు? కక్షపూరిత అరెస్టులు కాకపోతే మరేంటివి, ఏం చెప్తారు? ఇప్పుడు డిబేట్లో కృష్ణరాజు గారు ప్రయోగించిన పదజాలం దాన్ని మనం సహించగలమా? ఎవరైనా మామూలు విషయం అది. వేశ్యలు అంటే బహువచనం, అంటే మొత్తం స్త్రీలని మూకుమ్మడిగా వేశ్యలు. ఎప్పుడో టైమ్స్ ఆఫ్ ఇండియాలో 2022లో ఒక కథనం వచ్చింది, ఏదో సర్వే, పాత సర్వే. తర్వాత మరలా ఏదో ఇటీవల కూడా ఏదో ఇచ్చేసారని. ఇది మరి ఇప్పుడు ఆ పాత స్టోరీ అది. ఆ స్టోరీని ఇప్పుడు ఒక కుట్రపూరితంగా, పైగా అమరావతి విషయం అందులో లేదు. ఏపీకి కర్ణాటక ఫస్ట్ లో ఉంది, రెండో స్థానంలో ఇది ఉంది, మూడో స్థానంలో ఇది ఉంది అని ఈ విధంగా టైమ్స్ ఆఫ్ ఇండియాలో కథనం. మరి అమరావతి రైతులు పోతే అమరావతి మహిళలు, మరి లక్షలాది మంది మహిళలు, కోట్లాది మంది మహిళలు రాష్ట్రంలో జనాభాలో సగభాగంగా ఉన్నారు. వాళ్ళందరికీ వర్తించే విధంగా ఈ కథనం ఉంది. మరి వేసీలన్నీ అండం అది, దాన్ని మనం వదిలేద్దామా? పైగా మహిళలలో ఊరుకుంటారా? ఇది మహిళా లోకం పూరించిన శంఖారావం ఇది. మహిళలు నిద్ర లేచారు, లేచి ఇంత చులకనగా కనపడుతున్నామండి. అది ప్రతి ఇంటి మహిళ ఆత్మగౌరవ సమస్య, అది ప్రతి ఇంటి మహిళ ఆత్మగౌరవ సమస్య. అందువల్లే వాడు మహిళా శంఖారావం పూరించారు. పోతే అది పార్టీలకు కూడా సంబంధం లేని విషయం. వాస్తవం చెప్పాలంటే మహిళలు మొత్తం ఈ మహిళలు వేసిలని వ్యాఖ్యానించడంలోనే చాలా సుదీర్ఘమైనటువంటి కుట్ర దాగి ఉంది. పోతే కృష్ణరాజు గారు, ఎప్పుడు లో ప్రొఫైల్లో ఉండే కృష్ణరాజు గారు ఒకసారి తెర మీదకి వచ్చి ఈ విధంగా వ్యాఖ్యానించడంలో, దాన్ని ఒక డిబేట్ గా పెట్టడంలోనే పెద్ద కుట్ర దాగి ఉందనేది ఇప్పుడు మొత్తం ఇంటెన్షనల్ గా చేశారని అంటున్నారు. అదే విధంగా రెడ్ బుక్ రాజ్యాంగం అనేది, రెడ్ బుక్ అనేది రాజ్యాంగం కాదు. యువగళం పాదయాత్రలో ఆయన 3000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్ర జరిగేటప్పుడు ఆయన మనిషే కాబట్టి జ్ఞాపక శక్తి పూర్తిగా 3000 చిల్లర కిలోమీటర్ల పాదయాత్రలో 1000 గ్రామాలు పర్యటించాడు, పట్టణాలు పర్యటించాడు. కాబట్టి వాళ్ళు చెప్పే సమస్యలన్నీ నోట్ చేసుకుంటున్నాను. చట్టాలను ఉల్లంఘించి రాజ్యాంగాన్ని ధిక్కరించి ఎవరైతే ప్రవర్తిస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే పోతే దాడులు చేస్తున్నారో, దౌర్జన్యాలు చేస్తున్నారో, దోపిడీలు చేస్తున్నారో, పోతే ఎవరైతే మీ మీద వ్యక్తిగతంగా కక్షలు కార్పణ్యాలతో వ్యవహరిస్తున్నారో, అదేవిధంగా ఎవరైతే అవినీతికి పాల్పడుతున్నారో, ఎవరైతే మాఫియాలుగా ఉన్నారో, ఎవరైతే సైకోలుగా ఉన్నారో, ఎవరైతే కుంభకోణాలకు పాల్పడుతున్నారో, మీరు చెప్పేవన్నీ నేను నోట్ చేసుకుంటాను, మాకు అవకాశం వచ్చిన రోజు ఇవన్నీ పరిశీలిస్తామని చెప్పి ఆయన ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఫలిస్తేనే వై నాట్ 175. ఇప్పుడు మనోళ్ళు ఇప్పుడు అన్నారు డిబేట్ లో, ఈసారి మేము అధికారంలోకి వస్తే జైళ్లు పట్టవు, ఈ జైళ్లు చాలవు, కొత్త జైళ్లు కట్టాల్సి వస్తుందని. మరి రామారావు గారికి ఆశ ఉండడంలో తప్పు లేదు, కానీ వై నాట్ 175, వై నాట్ 175? చివరికి కుప్పంగా మాదిన పరిస్థితికి వచ్చారు. అంటే ఇవన్నీ మన చేతుల్లో లేవు. మనం ఉండండి మంచిదే, చెప్పనివ్వండి. అది కూడా సాకారం చేసేటట్లున్నారు మీరు. సరే చెప్పనివ్వండి విజయభాస్కర్. వై నాట్ 175 అన్నారు. సరే ఏమైంది చూశారు. ఎందువల్ల వై నాట్ 175 ఫెయిల్ అయింది ఎక్కడ? ప్రజలు ఏ బుక్ లో అయితే లోకేష్ బాబు గారు రాసుకున్నాడు ఈ ప్రజా సమస్యలన్నింటినీ, ఈ గ్రీవెన్సెస్ అన్నింటినీ, వాటన్నిటికీ వీళ్ళు ఆయన మామూలుగా రెడ్ బుక్ అన్నాడు. మనం మామూలుగా ఎక్కడన్నా ప్రమాదం అని ఉంటే సంకేతంగా బోర్డు ఏమేస్తాం, ఒక సబ్స్టేషన్ దగ్గర ఏమేస్తాం, రెడ్ బుక్, ఒక మన
ఇది కంకాళాన్ని వేస్తాం అంటే ప్రమాద ఛాయలని. అదే విధంగా ఆ పుస్తకానికి పేరు రెడ్ బుక్ అని పెట్టుకున్నారు. అంటే ఇందులో అకృత్యాలు ఉన్నాయి, అన్యాయాలు ఉన్నాయి, అక్రమాలు ఉన్నాయి, అవినీతి ఉంది. పోతే ఇవన్నీ ఈ రెడ్ బుక్ లో పొందుపరుస్తున్నాను, రేపు మనకి అధికారం వచ్చిన రోజు వాటిని పరిశీలిస్తామన్నారు. అది అసలు రెడ్ బుక్ నిర్వచనం నేను చెప్పేది. మరి ఇది ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఉపద్రవం. ఇది లోకేష్ బాబు గారు రెడ్ బుక్ లో లేని విషయం ఇప్పుడు కొత్తగా తలెత్తిన ఉపద్రవం. ఏది లైవ్ షో ఆయన కొమ్మినేని గారు నిర్వహించడం, అందులో కృష్ణరాజు గారు పాల్గొనడం, ఆయన వేసిలన్నం. వాస్తవంగా ఇది క్రీస్తు పూర్వం శాతవాహనంలో పరిపాలించింది. దాన్ని ధరణి కోట అనేవాళ్ళు. ధరణి కోట అంటే ఆ రోజుల్లో కొండల మీద కోటలు నిర్మించేవాళ్ళు. భూమి మీద నిర్మించిన కోటలు తక్కువ, అక్కడ తక్కువ ఉంటాయి. అందుకని ధరణి కోట అన్నారు. అంటే క్రీస్తు పూర్వమే రాజధానిగా విరాజిల్లినటువంటి ప్రాంతం. దాన్ని దీపాల దిన్నని గారు అన్నారు. అంటే అది అంత కళాకాంతులతో విలసిల్లిన నగరం అని అనమాట. అట్లాగే దాన్ని ఇప్పుడు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు అమరావతి అనే పేరు పెట్టారు. గతంలో అమరలింగేశ్వర స్వామి ఆలయం అక్కడ ఉన్నది కాబట్టి అమరావతిలో సాక్షాత్తు దేవేంద్రుడే ప్రతిష్ఠించాడని అక్కడ స్థల పురాణం చెబుతుంది కాబట్టి అందుకని అమరావతి అని చెప్పి ఆయన నామకరణం చేయడం జరిగింది. అదే విధంగా ఒకే ముహూర్తంలో రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు గారు 116 ధ్వజస్తంభాల్ని ఆ రోజుల్లో ఒకే ముహూర్తంలో ప్రథమ ధ్వజస్తంభంగా దీన్ని ఆ రోజు ప్రతిష్ఠించడం జరిగింది అమరావతిలో. అంత విశిష్ట చరిత్ర ఉంది. పైగా సెంట్రల్ ప్లేస్ గా రైల్వే కనెక్టివిటీ ఉంది, వాయు కనెక్టివిటీ ఉంది, అంటే ఎయిర్. అదే విధంగా నేషనల్ హైవేస్ కనెక్టివిటీ ఉంది. అదే విధంగా దానికి మచిలీపట్నం ఓడరేవు ఫస్ట్ మొట్టమొదటిగా మనకి డచ్ వాళ్ళు మచిలీపట్నంలో ఓడరేవుని డెవలప్ చేశారు. ఆ రోజు వాళ్ళు కేంద్రంగా పరిపాలించారు. ఆ ఓడరేవు బ్రిటిష్ పీరియడ్ లోను, తర్వాత మనం ఆధునిక భారతదేశంలోనూ మచిలీపట్నం ఓడరేవు ఇప్పుడు మనకి ఫోర్త్ గా ఉపయోగపడుతుంది, సమీపంలో ఉంది. అదే విధంగా మంచినీటి సమస్య లేదు కాబట్టి రాష్ట్రం మొత్తానికి సెంట్రల్ ప్లేస్ గా ఉంటుంది కాబట్టి అందుకని దాన్ని రాజధానిగా నిర్ణయిస్తే బాగుంటుందని చెప్పేసి ఆలోచనతో అనేక మందిని సంప్రదించి చంద్రబాబు నాయుడు గారు 2014, 2019లో ఆయన నవ్యాంధ్ర ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన్ని నేను అనేక సార్లు కలిసినప్పుడు నన్ను కూడా ఆయన అడిగాడు ఎక్కడ పెడితే బాగుంటుంది అని 4-5 సార్లు అడిగాడు. నేను అమరావతినే సూచించా. అదే విధంగా పత్రికా అధిపతులు, మీడియా అధిపతులు, అదే విధంగా అనేక స్వచ్ఛంద సంస్థలలో రాజకీయ నాయకులు, అనేక వ్యక్తిగతంగా ఆయన దగ్గర గ్రీవెన్సెస్ తో వచ్చేవాళ్ళు, వాళ్ళు ఒక ఆలోచన పనులు ఉన్నారు అనుకుంటే అందరిని టచ్ చేసేవాడు. నేను అనేక సార్లు చూసి ఎప్పుడు పోయినా కూడా ఆయన ఎక్కడ పెడదాం, ఏదైతే బాగుంటుంది చెప్పండి. అంటే ప్రజాప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వం కాబట్టి ప్రజల ఆలోచనలు ఎలా ఉండేదో తెలుసుకోవడానికి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అనేక మందిని సంప్రదించిన తర్వాత ఏర్పాటు చేసింది. ఇది వాస్తవం. పోతే నేను ఈయన అమరావతి పెడతాడా లేదా, నేను చెప్పానే ఇది పెడతాడా లేదా, కొంతమంది దొనకొండ అంటున్నారే, కొంతమంది ఇంకోటి నూజివీడు అంటున్నారే, కొంతమంది ఇంకొకటి అంటున్నారే. అమరావతి పెడితేనే బాగుంటది. ఈ పెట్టేదాకా నాకు టెన్షన్. అమరావతి పెట్టాలని నాకు వ్యక్తిగతమైన కోరిక ఉండేది. అమరావతి నిర్ణయించిన తర్వాత సెంట్రల్ ప్లేస్ అమ్మాయా అనుకున్నాము. నాకేం లేవండి, నాకంతా మా ఊర్లో ఉన్నాయి. మాకు మొదటి నుంచి తాత ముత్తాతల నుంచి మాకు పొలాలు అన్ని కావల దగ్గర ఉన్నాయి, అద్దంకి దగ్గర ఉన్నాయి. ఇవన్నీ మా పూర్వీకుల నుంచి వచ్చినాయి. విజయభాస్కర్ అనేవాడికి సెంటు పొలం కొనలేదు, నేను సెంటు పొలం కొనలేదు. నేను ఆశలతో రాలేదు రాజకీయాల్లో. దీని గురించి చెప్పండి, అరెస్ట్ల గురించి ప్రధానంగా. ఈ పరిస్థితుల్లో వేశ్యలు అనే పదం తీవ్రమైన పదజాలం. అది వేశ్యలు కాదు, వేల్పులు నడయాడే నేల, వేల్పులకి కొలువైన నేల అది అమరావతి. వేశ్యలకు కాదు, వేల్పులు కొలువైన నేలగా నేను అభివర్ణిస్తున్నాను ఈ సందర్భంగా. పోతే అరెస్టులు అంటావా, ఈ అరెస్ట్ కొత్తగా ఏర్పడిన ఉపద్రవం. ఇది కొత్తగా డిబేట్ నిర్వహించడం మొన్న 6వ తేదీ అనుకుంటే 6వ తేదీ డిబేట్ లో రావడం, దీని మీద మహిళా లోకం నిద్రలేయడం, పోతే మేమంతా వేశ్యలు అనడం. పోతే ఇది మహిళా లోకం సమస్య అండి. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు, యావత్ తెలుగు మహిళల సమస్యగా ఇది చిత్రీకరించబడింది. పూర్తిగా ఇది మహిళల్లో రాజుకుంటుంది.
మరి ఈ విధంగా వ్యాఖ్యానిస్తారా? ఏమనుకుంటున్నాడు? ఆ కృష్ణరాజు ఎవరు? అది డిబేట్ కాండక్ట్ చేసిన ఆయన ఎవరు? అసలుకి ఏ మీడియా సంస్థ ఈ డిబేట్ అరేంజ్ చేసింది? వీటి మీద చర్చ జరుగుతూ ఉంటే ఇది తెలుగుదేశం పార్టీకి ఏం సంబంధం లేదు. ఇది పూర్తిగా మహిళా లోకం సమస్య. వాళ్ళు మమ్మల్ని వేసిలు అన్నారు కాబట్టి తడపేడో తెలుసుకుంటాం, మాకు క్షమాపణలు చెప్పాలా యాజమాన్య సంస్థను కూడా కోరుతున్నారు. అందులో భాగంగా ఆగ్రహంతో కొంతమంది మహిళలు అక్కడికి పోయి ఆ బోర్డు అవి వాటి మీద లెటర్స్ అయ్యి తొలగించినట్టున్నారు.